హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చెప్పుకునే కథ మనసు లేని మనుషులు. ఒక మంచి నీతి కథ. కథ చివరి వరకు వినండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఒక రైతు దగ్గర ఒక కుక్క ఉండేది. అది చాలా ముసలిదైపోయింది. గమ్మున పెట్టింది తిని ఏదో ఒక మూలన పడుకొని నిద్రపోయేది. చురుకుదనం బాగా తగ్గిపోయింది. అది చూసి ఆ రైతు పెళ్ళాంతో, ఈ కుక్క చాలా ముసలిదైపోయింది, కాపలా కూడా సరిగా కాయడం లేదు. ఇది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఇక దీనికి తిండి పెట్టడం పెద్ద దండుగా. కాబట్టి తీసుకుపోయి ఎక్కడైనా దూరంగా పక్కనున్న అడవిలో వదిలేసి వస్తా అన్నాడు. ఆమె సరే అని తలూపింది. ఆ మాటలు ఆ కుక్క వినింది. దానికి చాలా బాధేసింది. అది చిన్నపిల్లగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ నుంచి విడదీసి ఎత్తుకొచ్చి బయటికి పోకుండా ఇంట్లో కట్టేశారు. అమ్మ కనబడక ఎక్కడ ఉందో తెలియక కొద్ది రోజులు కళ్ళనీళ్ళు పెట్టుకున్నా కూడా చివరికి ఇక వీళ్ళనే అమ్మా నాన్నలు అనుకొని వాళ్ళు పెట్టింది తింటూ రాత్రింబవళ్ళు ఇంటికి కాపలా కాసింది. మాంసం మొత్తం వాళ్ళు తిని ఉత్త ఎముకలు వేసినా ఏమీ అనుకోలేదు. ఉడుకుడుకు అన్నం వాళ్ళు తిని చద్దన్నం, పాసిపోయిన అన్నం పెట్టినా బాధపడలేదు. చల్లని చలికాలం వాళ్ళంతా ఇండ్లలో తలుపులు మూసుకొని రగ్గుల మీద రగ్గులు కప్పుకొని పడుకున్నా కూడా వణుకుతూనే ఇంటికి కాపలా కాసింది. కానీ ఒక్క మాట తిట్టుకోలేదు. పొలంలోకి పశువులు రాకుండా, పంటను దొంగలు ఎత్తుకుపోకుండా కళ్ళలో ఒత్తులు పెట్టుకొని మరీ కాపలా కాసింది. అలాంటి దాన్ని పట్టుకొని అంత మాట అనడంతో దాని మనసు కలుక్కుమంది. చచ, ఇలాంటి యజమాని దగ్గర ఉండడం కన్నా ఏ పాడుబడిన బావిలోనో పడి చావడం మేలు. నన్ను వీళ్ళు వదిలేయడమేంటి, నేనే వీళ్ళను వదిలేసి వెళ్ళిపోతా అనుకొని అది పక్కనే ఉన్న అడవిలోకి బయలుదేరింది. అక్కడ తనలాగే ఇంట్లోంచి గెంటి వేయబడ్డ ఇంకో ముసలి కుక్క తోడైంది. రెండూ కలిసి దొరికినప్పుడు తింటూ, దొరకనప్పుడు ఉత్త నీళ్లు తాగుతూ, ఎప్పుడు ఏ క్రూర జంతువు మీద పడి చంపుతుందో అని భయపడుతూ భయంగా బతకసాగాయి. ఆ రైతుకు ఒక పాప ఉంది. ఆ పాప పెళ్లి వయసుకు వచ్చింది. దాంతో ఈడు జోడు సరిపోయే పిల్లోని కోసం చుట్టుపక్కలంతా వెతుకుతూ ఉంటే ఒక మంచి సంబంధం ఎదురుపడింది. అబ్బాయి చాలా మంచోడు, ఎటువంటి చెడు అలవాట్లు లేనోడు, పెద్దలంటే భయభక్తులు ఉన్నోడు, బాగా చదువుకున్నోడు, ఎలాంటి గొడవలకు పోనటువంటి వాడు. అలాంటి వాని చేతిలో కూతుర్ని పెడితే కలకాలం పిల్లా పాపలతో చల్లగా చిరునవ్వు తొలగిపోకుండా బతుకుతుంది కదా అని ఆశపడ్డాడు. ఇద్దరిని ఒకటికి 10 సార్లు చూసిన బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు ఈ జంట చేతికి వచ్చిన పచ్చని పంటలా ఉంది, సంబంధం వదులుకోకండి అన్నారు. పెళ్లి కొడుకు వాళ్ళు కూడా ఆ పాపను చూసి, అబ్బా, ఇంటి ముందేసిన చక్కని చుక్కల ముగ్గులా ఎంత పొందిగ్గా ఉంది ఈ పిల్ల అని సంబరపడ్డారు. రైతుతో, మేమేమి కోటలు కోరం, వాటాలు అడగం, పాపకు మాత్రం 10 తులాల బంగారం పెట్టి పంపించండి చాలు. పెళ్లి ఖర్చులన్నీ మేమే పెట్టుకొని చుట్టుపక్కల 14 ఊర్లలో ఉన్న బంధువులనంతా పిలుచుకొని బ్రహ్మాండంగా 66 వంటలతో పెళ్లి చేస్తాం అన్నారు. రైతు ఆ సంబంధం వదులుకోవడం ఇష్టం లేక సరే అన్నాడు. కానీ 10 తులాలు అంటే మాటలు కాదు కదా. అలా అని చెప్పి కన్న కూతురి పెదాలపై చిరునవ్వు కంటే ముఖ్యమైనది ఈ లోకంలో ఎవ్వరికీ ఏదీ లేదు కదా. అందుకని తనకున్న 10 ఎకరాలలో సగం అమ్మేశాడు. ఆ డబ్బు తీసుకొని కూతుర్ని పిలుచుకొని నగలు కొందామని అడవికి పక్కనుండే నగరానికి చేరుకున్నాడు. ఆ నగల దుకాణానికి కొంచెం దూరంలో ఒక దొంగ కాపు కాసి వచ్చిపోయే వాళ్ళని గమనించసాగాడు. వాడి కన్ను వీళ్ళపైన పడింది. రైతుకు ఇది తెలియదు కదా. దాంతో ఉన్న సొమ్మంతా ఇచ్చి కూతురికి నచ్చిన నగలు కొన్నాడు.
వాటిని భద్రంగా ఒక పాత సంచిలో చుట్టి ఎవ్వరికీ కనబడకుండా అంగీ లోపలి జేబులో భద్రంగా దాచిపెట్టుకొని తిరిగి ఇంటికి బయలుదేరాడు. దొంగ అది గమనించాడు. దూరం నుంచే వాళ్ళను వెంటాడుతూ అదును కోసం ఎదురు చూడసాగాడు. అట్లా ఒక గంట గడిచాక దారిలో జనం బాగా పలుచనయ్యారు. ముందు వెనుక కనుచూపు మేరలో ఎవ్వరూ కనబడడం లేదు. ఇదే సమయం అనుకొని కత్తి తీసుకొని ఎగిరి వాళ్ళ ముందుకు దూకాడు. నీ లోపలి జేబులో ఉన్న బంగారు నగలు వెంటనే తీసివ్వు, లేదంటే ఇక్కడికిక్కడే నిన్ను కసుక్కున పొడిచి పడేస్తా అంటూ గట్టిగా అరిచాడు. దొంగను చూస్తూనే రైతు కూతురు భయపడి కాపాడండి కాపాడండి అంటూ గట్టిగా అరిచింది. అది చూసి దొంగ కోపంతో కత్తి తీసుకొని ఆ అమ్మాయిని పొడవబోయాడు. రైతు అదిరిపడి చేయి అడ్డం పెట్టాడు. కత్తి చేతికి గుచ్చుకొని రక్తం కారసాగింది. బాబు, నీకు కావలసింది నగలే కదా, తీసుకో, చిన్నపిల్ల, దాన్నేమీ చేయకు అంటూ నగలు తీసి వాని ముందు పెట్టాడు. ఆ పాప గట్టిగా కాపాడండి కాపాడండి అంటూ అరిచింది కదా. ఆ అరుపు అడవిలో దూరంగా ఒక చెట్టు కింద పడుకున్న ముసలి కుక్కకు వినిపించింది. అదిరిపడి లేచి కూర్చుని ఆ గొంతు తన యజమాని కూతుర్ది. వెంటనే మిత్రునితో అడవిలో రైతు కూతురికి ఏదో ఆపద కలిగినట్లుంది, రా పోదాం అంది. దానికి ఆ రెండవ కుక్క, నీ యజమాని ఎప్పుడైతే నిన్ను కాదనుకున్నాడో అప్పుడే నీకు వాడికి బంధం తెగిపోయింది. ఎవరు ఎట్లా చేస్తే మనకేంటి, హాయిగా పడుకో, అసలే ముసల్దానివి, ఎందుకొచ్చిన గొడవ, వాళ్ళ సంగతేదో వాళ్ళే చూసుకుంటారులే అంది. కానీ ఆ ముసలి కుక్కకి మనసు ఒప్పుకోలేదు. చిన్నప్పటినుంచి తన ముందు తిరిగి పెరిగిన పిల్ల, తనతో పాటు ఆడుకుంటూ అన్నం తిన్న పిల్ల, అది గుర్తుకు వచ్చి రెండో కుక్కతో తిట్టినా కొట్టినా వెళ్ళగొట్టినా బంధం బంధమే కదా, అది ఎప్పటికీ తెగిపోదు. మనుషులకు బుద్ధి జ్ఞానం లేకపోయినా కనీసం జంతువులం మనకన్నా ఉండాలి కదా. ఆపదలు వచ్చినప్పుడు అనవసరమైన ఆలోచనలు, చర్చలు, వాదోపవాదాలు చేస్తూ కూర్చుంటే అసలుకే మోసం వస్తుంది. పద పద అంటూ లేచి అరుపులు వినబడిన వైపు ఉరికింది. అప్పటికే దొంగ రైతు దగ్గర నగలు తీసుకొని ఆ అమ్మాయి మెడలోని గొలుసు కూడా లాక్కుంటున్నాడు. వాని చేతిలో కత్తి తలతల మెరుస్తూ ఉంది. కుక్క అదేమీ పట్టించుకోలేదు. రైతు చేతి నుండి కారుతున్న రక్తం, అమ్మాయి కళ్ళలోంచి కారుతున్న కన్నీరు చూడగానే దాని హృదయం బద్దలైంది. ఆవేశంతో ఎగిరి ఆ దొంగ మీదికి దూకింది. వాడు తిరిగి చూసేలోగా కాలి పిక్క పట్టుకొని కండ ఊడి వచ్చేలా గట్టిగా కొరికింది. దొంగ ఆ నొప్పికి తట్టుకోలేక చేతిలోని కత్తితో దాన్ని కడుపులో కసుక్కున పొడిచాడు. రక్తం ఎగజిమ్మింది. అయినా అది వెనకడుగు వేయలేదు, ఆగలేదు. వాణ్ణి కొరికిన చోట కొరకకుండా ఎక్కడ పడితే అక్కడ కొరకసాగింది. రెండవ కుక్క తన స్నేహితుని కడుపులో రక్తం కారుతుంటే చూడలేకపోయింది. ఒక్కసారిగా ఎగిరి కత్తి పట్టుకున్న దొంగ చేయి పట్టుకొని గట్టిగా కొరికింది. దాంతో వాడి చేతిలోని కత్తి జారి కింద పడిపోయింది. అది చూసి రైతుకు ధైర్యం వచ్చి వెంటనే పక్కనే ఉన్న కట్టె తీసుకొని ఎగిరి వాని తల మీద ఒక్కటి వేశాడు. ఒకవైపు కుక్కలు, మరొక వైపు రైతు దాడి చేసేసరికి దొంగకు దిక్కుతోచలేదు. ఎక్కడి నగలు అక్కడే వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా కుంటుకుంటూ పారిపోయాడు. కుక్క కొద్ది రోజులుగా సరైన తిండి లేక చాలా బలహీనంగా ఉంది. అదీగాక శరీరంలో అప్పటికే రక్తం చాలా కారిపోయింది. దాంతో అడుగు ముందుకు వెయ్యలేక ఒకవైపుకు తూలి పడిపోయింది. దాన్ని చూడగానే రైతు కళ్ళల్లో నీళ్లు కారాయి. ఒక్క ఉదుటున వచ్చి దాన్ని పైకి ఎత్తుకున్నాడు, గుండెలకు హత్తుకున్నాడు. కళ్ళలో నీళ్లు తిరిగాయి. వైద్యుని కోసం పరుగులాంటి నడకతో ఊరి వైపుకు బయలుదేరాడు.
కానీ కొంచెం దూరం పోయాడో లేదో పాపం అది అతని ఒడిలోనే ప్రాణాలను కోల్పోయింది. రైతు కళ్ళలో నీళ్లు కారిపోతున్నాయి. ముసల్దానివి అయిపోయావు, నీకు తిండి దండుగా అని వదిలించుకోవాలనుకున్నాను. కానీ నీవు నీ చివరి రక్తపు బొట్టు వరకు మా కోసమే బతికావు. విశ్వాసం లేనిది తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టేది నాలాంటి మనుషులే గాని మీలాంటి జంతువులు కాదు. నీ పట్ల జాలి దయ చూపకపోయినా ఈరోజు నా కూతురి జీవితం నిలబెట్టావు అనుకుంటూ దాన్ని ఇంటికి తీసుకొని వచ్చాడు. కన్న కొడుకులాగా దానికి గౌరవంగా అంత్యక్రియలు చేసి తన ఇంటి ముందే సమాధి నిర్మించాడు. అడవిలోని రెండవ ముసలి కుక్కను ఇంటికి తీసుకువచ్చి సొంత మనిషిలా చివరి వరకు చూసుకున్నాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.